Praise the Lord and good morning. Let us read our Bibles from Romans chapter 8 verses 31 and 32. రోమేల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనము 32వ వచనం. If God is for us, who can be against us? Hallelujah. He who did not spare his own son, but delivered him up for us all, how shall he not with him also freely give us all things? ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? What an amazing verse God has given us today morning. If God is for us, who can be against us? దేవుడు మన పక్షముగా ఉన్నప్పుడు ఎవరు మనకు ఎదురుగా రావచ్చు? Hallelujah. This verse, I believe that this verse will strengthen you today morning. So, ఎప్పుడైనా మీ లైఫ్లోనే సంబడి ఆర్ ఎప్పుడు మీ మీదే పాయింట్ చేసి మీకు ఇదన్నీ మీ లైఫ్లోకి వచ్చింది బికాస్ మీరు ఏదో పెద్ద పాపం చేస్తున్న మూలానే మీ లైఫ్లోకి వచ్చింది, ఇది ఈ పనిష్మెంట్ ఎందుకే నీకు వచ్చింది ఎప్పుడు మిమ్మల్ని రిమైండ్ చేస్తానే ఉండొచ్చు. ఎందుకంటే మన లైఫ్లో రకరకాలైన పీపుల్ని మనం ఎదుర్కొంటాం, రకరకాలైన పీపుల్ మన లైఫ్లోకి వచ్చేస్తాం. టుడే ఐ వాంటెడ్ టు టెల్ యూ దట్ ఇలాంటిది అన్నీ మీ లైఫ్లోకి వచ్చినప్పుడు జస్ట్ లుక్ ఆన్ ద క్రాస్ అండ్ ద లవ్ ఆఫ్ గాడ్. ఆ శిలువ మీదగా చూడండి, ఆ దేవుని ప్రేమనే చూడండి. ఎందుకంటే మిమ్మల్ని ఎంతో ప్రేమించిన మూలం కాబట్టి ఆయన ఆ శిలువ మీదకి వెళ్ళి తన పాపాలని అన్నీ ఆయన మీద వేసుకొని ఆ మేకలన్నీ కొట్టించుకొని ఆయన చనిపోయారు కదా. సో ఇప్పుడు ఎనీ ఫింగర్స్ పాయింట్ అవుట్ అట్ యూ, మీరు ఫోకస్ యువర్ సెల్ఫ్. మీ ఫోకస్ ఎక్కడ ఉండాలండి? ఆ దేవుని ప్రేమ మీదే, ఆ క్రాస్ మీదే ఉండాలి. హల్లెలూయా. బ్యాడ్ న్యూస్ మీ లైఫ్లోకి వచ్చినప్పుడు, చెట్టు మాటలు మీ మీద చెప్పినప్పుడు, ఎవ్రీథింగ్ రిజెక్ట్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. ఏమేమి మీ లైఫ్లోకి బ్యాడ్గా వచ్చినా, నెగిటివ్గా వచ్చినా అది అన్నీ యేసు నామములో రిజెక్ట్ చేసి ఆ క్రాస్ మీదే, ఆ దేవుని ప్రేమ మీద మీ ఫోకస్నే చేయండి. దెన్ యూ కెన్ సీ దట్ ద సర్కమ్స్టాన్సెస్, మీ పరిస్థితి మారిపోయినట్టు మీకు అర్థమవుతుంది. మీలోకి ఆ దేవుని సమాధానం అనేది మీలోకి వచ్చేస్తున్నట్టు మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీ లైఫ్కి ఒక యూటర్న్ అవుతుంది, మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. వెన్ మీరు డిఫికల్టీస్ని ఫేస్ చేసినప్పుడు, డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్ మీ ముందుకు వచ్చినప్పుడు, లుక్ అంటు ద క్రాస్ వేర్ ఆయన ప్రేమని ఆయన అక్కడ డెమాన్స్ట్రేట్ చేసిన ఆ ప్రేమనే చూడండి. మీ లైఫ్లో చాలా రకరకాలైన థింగ్స్ వచ్చి ఉండొచ్చు. యాస్ జోసెఫ్ సెడ్, యూ మెన్ ఫర్ ఈవిల్ బట్ God turned it for good. Today, all the things, బ్యాడ్గా వచ్చిన థింగ్స్ అన్నీ దేవుడు ఆయన మహిమ కోసం అది అన్నిటిని ఒక మంచిగా మార్చేస్తారు. దానికి ఉన్న కేపబిలిటీ దేవుడికే ఉంది, మన చేతిలో లేదు. When devil comes with all of his schemes, devil అన్ని స్టాటిక్స్తోనే స్కీమ్స్తోనే వచ్చినప్పుడు బిలీవ్ దట్ హౌ మచ్ గాడ్ లవ్డ్ యూ. బిలీవ్ దట్ ఆ క్రాస్లో కానీ ఆ శిలువ మీద కానీ ఎందుకు వెళ్ళారు? బికాస్ మిమ్మల్ని ఎంతో ప్రేమించింది కాబట్టి. గాడ్ సో లవ్ ద వరల్డ్. సో అందులో మీరు కూడా ఉన్నారు, నేను కూడా ఉన్నాను. మీకు అన్నిట్లో ఆన్సర్స్ ఉండకపోవచ్చు, చాలా నెగటివ్ సర్కమ్స్టాన్సెస్ మీ లైఫ్లోకి ఉండవచ్చు. బట్ బిలీవ్ వన్ థింగ్, ఆయనలోనే రిస్టోరేషన్ అనేది ఉన్నది, ఆయనలోనే బ్రేక్ త్రూస్ అనేది ఉన్నది, ఆయన ద్వారానే మన లైఫ్లో మంచి థింగ్స్ జరుగుతాయి. హల్లెలూయా. సో వెన్ యూ ఫేస్ విత్ ద బ్యాడ్ న్యూస్తోనే, చెట్ట మాటలతోనే, ఘోరమైన పరిస్థితిలోనే మీరు వచ్చినప్పుడు ఒకటి చేయండి, అన్నిటిని రిజెక్ట్ చేసి దేవుని ప్రేమ మీద, ఆ శిలువ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే
కండమినేషన్ మీ మీదకి పీపుల్ చెప్పినప్పుడు, అదే శిక్షావిధిని మీకు వచ్చింది దీని మూలానే వచ్చినప్పుడు, బీ ష్యూర్ ఆఫ్ గాడ్స్ వర్డ్, దోస్ హు ఆర్ ఇన్ క్రైస్ట్ నౌ దెర్ ఇస్ నో కండమినేషన్. క్రిస్తులో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఏ శిక్షావిధి లేదు అన్నది మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇఫ్ దేవుడు మనకి అగెన్స్ట్గా ఉండే ఆయన ఆ క్రాస్ మీదకి వెళ్ళేవాళ్ళు కాదు. ఆ క్రాస్ మీద మీకోసం నా కోసం ఆయన జీవన ఇచ్చేవాళ్ళు కాదు. బికాస్ హీ ఈజ్ ఫర్ అస్, హీ లవ్స్ అస్. ఆయన మన పక్షాన ఉన్న కాబట్టి, మమ్మల్ని ఎంతో ప్రేమించింది కాబట్టి, మనకు మంచి రావాలని అనుకున్నారు కాబట్టి, మన శిక్షావిధులు అన్నిటినీ ఆయన మీద వేసుకొని ఆ క్రాస్ మీదకి వెళ్ళిపోయారు. సో నా ప్రేయర్ ఏంటంటే, స్టార్ట్ ట్రస్టింగ్ ఇన్ ద గ్రేస్ అండ్ ద గుడ్నెస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన కృపని, ఆయన గ్రేస్ని ట్రస్ట్ చేయండి ఇప్పుడు. అండ్ దోస్ హు ట్రస్ట్ ఇన్ హిమ్ హీ నెవర్ ఫెయిల్. ఆయన నమ్మిన వాళ్ళని ఆయన ఎప్పుడు ఫెయిల్ చేయరు. రెస్టారేషన్ విల్ బీ దేర్, బ్రేక్ త్రూస్ విల్ బీ దేర్, పీస్ వచ్చేస్తుంది, రెకన్సిలియేషన్ వచ్చేస్తుంది మీ లైఫ్కి. నమ్మండి, ఆయన మాటనే నమ్మండి, ఆయన ప్రేమని అర్థం చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ ధైర్యం అన్నది, ఆ కాన్ఫిడెన్స్ అనేది మీ లైఫ్లోకి వచ్చేస్తాయి. అండ్ ఫర్మ్గా ఒక్కటిని నమ్మండి, గాడ్ ఈజ్ ఫర్ యూ. దేవుడు మీ పక్షాన ఉన్నప్పుడు, దేవుడు నా పక్షాన ఉన్నప్పుడు, హూ కెన్ బి అగెన్స్ట్ అస్? ఎవరు మనకి ఎదురుగా వస్తారు? హల్లెలూయా. సో గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్, గాడ్ ఈజ్ ఫర్ యూ, హూ కెన్ బి అగెన్స్ట్ యూ? హల్లెలూయా. Shall we pray? Father, we thank you and we praise you for this wonderful morning, Lord. Jesus, we lift up our hand. We praise your name and we know that you are for us, Lord. So it's not the bad news, it's not the jealous, it's not the gossip, it's not the bad circumstances, Lord. But we trust in you, Lord. We trust in the love of yours, Lord. Thank you for going onto the cross because you loved us so much, Lord. And we know that you are for us and you are with us, Lord. And we know that nothing, no weapon that formed against us will prevail in our lives. Lord, I pray for your children, your daughters and your sons. Those who are listening to me right now, those who are under my voice, give them this confidence, that help them to believe that you are for them, Lord. You are with them, Lord, so that no circumstances, no people, no bad things can come against them, Father God. They are covered by the blood of the Lamb and they are covered by your love alone, Lord. We thank you and we praise you. In Jesus' mighty name we pray. Amen. Have a blessed day.